ఎవ్రీవన్, లాస్ట్ టైం నేను చింతచిగురు పప్పు వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో చూస్తున్న మీ అందరికీ, అలాగే నా వీడియోలన్నీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. లేత చిగురుతో పప్పు చేసుకున్నాను. కొంచెం మధ్యస్థంగా ఉన్న ఆకుని ఇలా ఎండబెట్టుకున్నానండి. వారం రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఆకు ఇలా అయింది నాకు. మనకి సమ్మర్లోనే దొరుకుద్దండి చింత చిగురు, కాబట్టి అప్పుడు దొరికినప్పుడు మనం ఈ విధంగా ఆరబెట్టుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని ఒక 2 అవర్స్ మళ్ళీ ఎండలో కూడా పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ దాకా కూడా పాడవకోకుండా బాగా నిల్వ ఉంటుందండి. చూడండి, ఈ పుల్లలు ఉన్నాయి కదా, ఈ పుల్లలు ఈ విధంగానే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు పుల్లలు అవన్నీ తీసేసి దూసేసుకుని ఆకుని మనం ఒట్టి ఆకు మాత్రమే ఎండలో పెట్టుకోవాలి. అట్లా ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకున్నాము అంటే చక్కగా ఆకులో మెత్తదనం ఉంటుందండి. మనం ఫ్యాన్ గాలికి ఆరిపోయింది అనుకుంటాం కానీ ఆకు మెత్తదనం ఉంటుంది. ఆ మెత్తదనం పోయి చక్కగా మనకి పొడి పొడిలాగా రాలటానికి సిద్ధమవుతుంది అనమాట. 2 అవర్స్ కనుక మనం ఎండలో పెట్టుకుంటే అప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే ఈజీగా మిక్సీ కూడా పొడి కూడా ఫైన్ పొడి అవుతుంది. ఈ విధంగా నేను 2 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. 2 అవర్స్ మనం పైన పెట్టుకున్నాక ఎండలో పెట్టుకున్నాక అది ఎమ్మటే మిక్సీ వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఆకు అనేది మెత్తదనం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా ఒక డబ్బాలో పోసుకుని మనం స్టోర్ చేసుకుంటాం. వాటర్ తగలకుండా ఉంది అంటే కనుక మనకి 1 ఇయర్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదండి. మామూలుగా బయట పెట్టుకున్నా కూడా 1 ఇయర్ వరకు ఏమీ పాడవకుండా చక్కగా నిలవైతే ఉంటుందండి. ఈ విధంగా తడి తగలకుండా చూసుకోండి, చాలు అంతే. ఈ విధంగా నేనైతే చింతచిగురు పొడిని రెడీ చేసుకున్నానండి. చింతచిగురు పొడి ఈ విధంగా నేను ఏ కూరలోకైనా చట్నీలోకైనా ఒక అర స్పూన్ కానీ స్పూన్ కానీ ఎంత కావాలంటే అలా నేను కావలసినప్పుడల్లా వాడుకుంటూ ఉంటానండి. అదేవిధంగా కరివేపాకును కూడా నేను ఇట్లా కాడలతోనే చక్కగా కడిగి ఆరబెట్టుకున్నానండి. మంచి ఆకు దొరికినప్పుడు చక్కగా మనకి ఎక్కడైనా చెట్టు కనిపించినప్పుడు కానీ, లేదు అనుకుంటే మంచి ఆకు మార్కెట్లో ఎక్కువ వచ్చినప్పుడు అలా తెచ్చుకుని చక్కగా కడిగి ఆరబెట్టుకోండి. ఈ విధంగా కడిగి ఆరబెట్టుకుంటే మనకి పుల్లలతోనే అంటే కాడలతోనే ఆరబెట్టుకోవాలండి. కాడలతో ఆరబెట్టుకుంటే మనకి త్వరగా నీరు అనేది పోయి త్వరగా ఆరుతుంది, కుళ్ళిపోకోకుండా. ఆకు దూసి ఆరబెట్టుకుంటే బాగా ఆరదు. అందుకని నేను కాడలతోనే ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అంటే అట్లా 3 డేస్ 4 డేస్ అట్లా ఆరబెట్టుకోవాలండి. 3-4 డేస్ ఆరబెట్టుకున్న తర్వాత మనం 2 అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఆ మెత్తదనం, ఆకులో ఉన్న మెత్తదనం పోయి చక్కగా పౌడర్ అయిపోతుంది అనమాట. అలా పౌడర్ చేసుకుని మనం పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కరివేపాకు మంచి కరివేపాకు దొరకనప్పుడు మనకి షార్టేజ్ ఉన్నప్పుడు, కరివేపాకు షార్టేజ్ ఉన్నప్పుడు ఈ పొడిని వాడుకోవచ్చు. ఆ ప్లేస్లో మనకి కరివేపాకు రోజు వాడుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం చేసుకుని వాడుకున్నామంటే కరివేపాకు షార్టేజ్ అప్పుడు ఇది మనకి ఉపయోగపడుతుంది. నేను ఈ విధంగా 2 పొడులు తయారు చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇట్లా 2 డబ్బాల్లో వేసుకున్నాను. మూత మాత్రం ఇట్లా కొంచెం ఓపెన్ అయ్యే మూత మాత్రం పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ విధంగా నేను మూత మొత్తం ఓపెన్ చేయకోకుండా చక్కగా కొంచెం పొడి వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుంటా. ఎందుకంటే వాటర్ తగలకూడదు, వాటర్ తగిలితే నిల్వ ఉండదు కదా. అందుకని నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.